అయితే నేను మీకు పల్లి పట్టి లేకపోతే పల్లి చిక్కీ ఎలా చేయాలో చూపించేసేదా. ఎందుకంటే ముందు కొలతలు చెప్తా. ఇది మేము చేసిన దాన్ని బట్టి చెప్తున్నానండి. గ్లాస్ పల్లిపప్పు అనుకోండి, సరిపోయే 3 వంతుల బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా కోసుకొని పాకం వచ్చేలాగా చేసుకోవాలి. ఆ పాకం ఎలాగంటే చెప్తా వినండి. మనం అలా అన్నప్పుడు అది విరగాలన్నమాట, సౌండ్ వస్తుంది, అలాగొచ్చేలాగా చూసుకోవాలి. వీడియోలో ఉంది చూసేయండి. ఆ తర్వాత ఆ పాకాన్ని పొయ్యి మీద నుంచి దింపుకొని మనం తీసుకున్న పల్లిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే కలపాలండోయ్. అలా మంచిగా మిక్స్ చేసుకున్న దాన్ని తీసుకొని, లేకపోతే ఏదన్నా అండి సర్ఫేస్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ మంచిగా పూసేసుకోవాలి. దాంట్లో పరుచుకోవాలన్నమాట, అంతా ఫ్లాట్గా వచ్చేలా ఒకే విధంగా ఉండేలాగా. ఇప్పుడే లైట్గా ఘాట్లు పెట్టుకొని చల్లారిపోయాక ఇదిగోండి ఒక క్లాత్ మీద దాన్ని బాల్ ఇచ్చేసేస్తే అది వచ్చేస్తుంది మనకి. చూడండి ఎలాగొచ్చిందో. ఇలా వచ్చిందాన్ని మనకి నచ్చిన పీసెస్లో కట్ చేసుకుంటే మన పల్లి పట్టి రెడీ. దీన్ని వేరుశనగపప్పుతో మిఠాయి అనొచ్చు, పల్లి పట్టి, పల్లి చిక్కే, మీ భాషలో ఏమంటారో చెప్పేయచ్చు కదా, కామెంట్ చేయండి. మరి ఇంతకీ మీకు మా పల్లి మిఠాయి నచ్చిందో చూడండి ఎలాగుందో. ఇంకా దాన్ని మనకి ఎస్టమైన షేపుల్లో తుంపేసుకుంటే అయిపోద్ది. మరి మా పల్లి పట్టి ఎలా ఉందో టేస్ట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అదిగోండి మీకే ఫస్ట్ ముక్క. బాయ్ బాయ్.